హలో ఆల్. ఇవాళ మనం అశోక ద గ్రేట్ గురించి మాట్లాడుకుందాం. సో, అశోక మౌర్యన్ ఎంపైర్‌లో ఉన్న కింగ్. సో, ఆయన టైంలో చాలా బ్యాటిల్స్ ఫైట్ చేశారు. సో, ద ఇంపార్టెంట్ వచ్చేసి మనకి బ్యాటిల్ ఆఫ్ కళింగ. బ్యాటిల్ ఆఫ్ కళింగ చాలా పెద్ద వార్. సో, ఆ టైంలో అశోక గెలిచారు. అందరినీ అతను కావాలనుకున్న గెలుపు ఆయనకు వచ్చింది. కానీ అది అయిపోయిన తర్వాత ఆయన ఇన్నోసెంట్ పీపుల్ చాలామంది చనిపోవడం అవన్నీ చూసి ఆయన చాలా హార్ట్ బ్రేక్ అయిపోయి కంప్లీట్గా ఆయన ఆ వైలెన్స్ నుంచి నాన్ వైలెన్స్కి ఆ పాత్ని ఆయన చేంజ్ చేసేసుకున్నారు. సో అలాంటి టైంలో అశోకకి హెల్ప్ అయినది రిలీజియన్ బుద్ధిజం. సో బుద్ధిజం మనందరికీ తెలుసు కదా, గౌతమ్ బుద్ధ డాక్ట్రిన్స్ ఎట్లా ఉంటాయి: పీస్, కామ్, లవ్, కైండ్నెస్, కంపాషన్, ఇంకా నాన్ వైలెన్స్. సో ఇలా రియలైజేషన్ వచ్చిన టైంలో బుద్ధిజం కూడా ఆయనకి హెల్ప్ అయింది. సో అశోక ఏం చేశారంటే అతని అఫీషియల్స్ కొంతమంది వాళ్ళని ఏమంటారంటే ధర్మ మహామాత్రాస్ అంటారు. ఇలాంటి అఫీషియల్స్ని యూజ్ చేసి ఆయన ఎంపైర్ మొత్తానికి ధర్మం గురించి స్ప్రెడ్ చేయడానికి వాళ్ళని నియమించేవారనమాట. సో ధర్మ మహామాత్రాస్ ఆయన ఎంపైర్ మొత్తానికి తిరిగి ప్రీచ్ చేసేవాళ్ళు ధర్మం గురించి. అండ్ అశోక ఇంకా ఏం చేశారంటే ఆయన ఎంపైర్ మొత్తం శిలాశాసనాలు వేయించేవాళ్ళు, ధర్మం గురించి వేయించారు. అట్లా మనకి వాటిని ఇంగ్లీష్లో రాక్ ఎడిక్స్ అండ్ పిల్లర్ ఎడిక్స్ ఆఫ్ అశోక అని అంటారు. మనం ఇప్పటికీ అవి చూడొచ్చు. మనకి వీ కెన్ గో దేర్ అండ్ విజిట్. సో అండ్ ఇప్పుడు మన ఎంబ్లమ్ వచ్చేసి మన లయన్స్ ఉన్నాయి కదా, లయన్ క్యాపిటల్, అది కూడా అశోకన్ పిల్లర్ నుంచే తీసుకున్నారు. సో నాకు కనుక టైం ట్రావెల్ చేసి అండ్ ఎవరినైనా మీట్ అవ్వచ్చు అని అంటే మాత్రం ఫస్ట్ నేను అశోకానే కలుస్తాను. బికాజ్ అంత పెద్ద బ్యాటిల్ ఫైట్ చేసి ఆయన వెంటనే ఇట్లా నాన్ వైలెన్స్లోకి రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. అండ్ ఆ టైంలో ఆ గ్యాప్లో ఆయన పడిన ఆ డైలమా, ఆయన ఎట్లా ఫీల్ అయ్యారు అని తెలుసుకోవాలని ఉంది నాకు. సో నాకైతే పర్సనలీ అశోకని చూసి ఇన్స్పైర్ అయ్యాను చాలా. సో మీకెవరంటే ఇష్టం? కమెంట్ వన్.